పరంగా టిట్కో గృహ సముదాయాలు అప్పగిస్తే సరిపోతుందా, సమస్యలను తీర్చరా, మౌలిక వస్తువులపై చేతులెత్తేసిన వైకాపా సర్కార్ అంటూ లబ్ధిదారులకు తప్పని కష్టాలు, ఈనాడు ఈటీవీ బృందం క్షేత్రస్థాయి పరిశీలన అంటూ టిట్కో ఇళ్ళు దుర్భరంగా గృహ సముదాయాలు అప్పగిస్తే సరిపోతుందా, సమస్యలను తీర్చరా. అసలు మానవత్వం సంగతి దేవుడెరుగు, నైతికత అనేది కూడా చచ్చిపోవడం అంటే ఇదేనేమో. టిట్కో ఇళ్ళు అసలు ఎవరు ఐడెంటిఫై చేశారు ప్లేసులు? తెలుగుదేశమే కదా. ఊరి చివరన ఎవరైనా సరే ఏ ఇల్లు కట్టినా, జగన్ కట్టినా, ఎవరు కట్టినా ఊరి చివరిని అక్కడ వస్తువులు నిర్మాణం పూర్తయ్యాక ఇస్తారు. ఎక్కడో అవ్వనటువంటి వాటికి చూపెడుతున్నారు. ఎస్, ఎవరు చెయ్యాలి అవి? ఓ ఫోటో ఇక్కడ వేశారు చూడండి. ఏంటది? అండర్ కన్స్ట్రక్టెడ్ ఫోటో. వస్తువులు ఎక్కడ ఉన్నాయి? నిజం ఎట్లుంటాయి అసలు? పూర్తి కావాలి కదా. ఇప్పుడు పూర్తయిన వాటినే ఇచ్చారు. పూర్తయిన వాటిని ఇచ్చిన చోట చూశారు జనం, ఇబ్బంది చూశారు. గతంలో ఇచ్చినట్టు నమ్మించింది చూశారు, ఇబ్బంది చూశారు. ఇప్పుడు వాటిట్లో పూర్తి చేసి ఇస్తున్నాయి, కొన్ని అయినాయి, ఇంకా చాలా అవ్వాలి. అదే సందర్భంలో జగనిచ్చే స్థలాలు, జగనిచ్చే ఇళ్ళు అవి ఇస్తానే ఉన్నాడు. కానీ బోడిగుండికి మోకాలకి ముడేసి ఏ వస్తువులు లేవంటే మరి అప్పుడు పూర్తయిపోయింది 80%, 90% అని రాశారు కదా. ఈవెన్ మొన్న కూడా రాశారు కదా జగన్ మీద కడుపు మంటతో. అక్కడ అప్పట్లో నిర్మాణాలు అద్భుతంగా పూర్తి చేశారు, 80%, 90% పూర్తి చేస్తే జగన్ చేయలేదని. మరి 80%, 90% పూర్తి అయితే వస్తువులు లేకపోవడం ఏంటి? ఎవరు ఇవ్వలేదు అప్పుడు వస్తాయి? అసలు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టి వీళ్ళు నిత్యం విషం చెమ్మడం, చంద్రబాబు చేసిన తప్పులన్నీ కవర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆ తప్పులు చేశాడని చెప్తూ జగన్ చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా తప్పుల్ని ఎతుకుతూ సాగిపోతున్నటువంటి వైనమే. ఇందువల్లనే అసహ్యం పుట్టేటటువంటి వార్తలతో నడుస్తున్నది పత్రిక. లేకపోతే ఏపీ ఓటర్ జాబితాలో భారీ అవకతవకలు